హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. మహేశ్వర వైభవం చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇచ్చే లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ నాకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. థ్యాంక్ యూ. రోజు చదువుతున్నాం కదండి. మృడహ అంటే ఏమిటో తెలుసా అండి? తాను చల్లగా ఉన్నవాడు, ఇతరులను చల్లగా ఉంచువాడు. తాను సుఖముగా ఉండువాడు, ఇతరులకు సుఖమునిచ్చువాడు. అంటే ఆయనకి దుఃఖం ఉంటుందా అండి? కాదు. ఆయన సుఖం ఏమిటో తెలుసా అండి? మీరు సుఖంగా ఉండడానికి మీకు అన్నీ ఇచ్చేస్తూ ఉండడం ఆయనకి సుఖం. మీరు అన్నీ పుచ్చేసుకుని సంతోషంగా మా శంకరుడు ఉన్నాడని అంటే చాలా ఆయన పొంగిపోతుంటాడు. ఆయనకి సుఖం. కాబట్టి తాను సుఖంగా ఉండి మిమ్మల్ని సుఖపెడుతూ ఉంటాడు, జగత్తులకు తండ్రి అయి. కాబట్టి జాయేత్ ఈప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించేచ్చివం బ్రహ్మాండ వ్యప్త దేహా భసిత హిమరుచాభ సమానా భుజంగై కంఠే కావాహ కపర్దాహ కలిత శశి కలశ్చండ కోదండహస్తాహ. అటువంటి నిన్ను ధ్యానము చేసి అభిషేకించుచున్నాను. అప్పుడు ఓం శంచ మే మయశ్చ మే ప్రియంచ మే అనుకామశ్చ మే కామశ్చ మే సౌమనసశ్చ మే భద్రంచ మే శ్రేయశ్చ మే వశ్యశ్చ మే. ఎంత అందమైన మంత్రాలండి. గడగడ 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 చదివేస్తే ఏమిటి అనుభవిస్తావు నువ్వు? అసలు నువ్వు అందులో అనుభవించడానికి ఏముంది నీకు అసలు? నమస్తారాయచ అని అనేటప్పటికే సంసార సముద్రమును దాటించగలిగిన వాడు. ఎంత పొంగు రావాలా అష్టమానువాకం చేస్తుంటే! ఎటువంటి అనువాకాలండి! ఆ అభిషేకం చేస్తూ నమస్తేయస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. విచిత్రం ఏమిటంటే మహావిష్ణువు అని ఉంది, మహాశివుడు అని ఉండదు. మహాలింగమే ఉంటుంది. మహాలింగం ఎక్కడ ఉంటుందో తెలుసా అండి? ఏ గుళ్ళో శివలింగమైనా మహాలింగమనే పిలవాలి మీరు. అది శివలింగం అనకూడదు, అది మహాలింగం అంటే అనాలి. ఏ గుళ్ళోనైనా మహాలింగం. కానీ తనంత తానుగా మహాలింగం అన్న పేరుతో పిలిచినటువంటి క్షేత్రం మధ్యార్జునం, ద్రవిడ దేశం. చిత్రం ఏమిటంటే ఆ మధ్యార్జునానికి ఒక గొప్పతనం ఉంది. శైవాగమం ప్రకారంగా గుడికి ఎటు పక్కన ఏ ఏ క్షేత్రాలున్నాయో ఆ క్షేత్రాలన్నీ ఆ క్షేత్రానికి ఆయా దిక్కుల్లో ఉంటాయి. అది ఈ క్షేత్రాలన్నీ దానికి ఉపదేవాలయాలైపోయినటువంటి దేవాలయం. చోళరాజులు అలా కట్టారు దాన్ని. అంత పవిత్ర భూమిని చెయ్యాలని మధ్యార్జునంలో అలా తీసుకొచ్చారు. అక్కడ స్థల వృక్షం అర్జున వృక్షం, మద్ది చెట్టు సాక్షాత్తు శివుడండి. సంధ్యారంభ విజృంభితం శృతి శిరస్థానాంతరాధిష్ఠితం సప్రేమ భ్రమరాభిరామ సకృత్సద్వాసనాశోభితం భోగీంద్రాభరణం సమస్త సుమన పూజ్యం గుణావిష్కృతం సేవే శ్రీగిరి మల్లికార్జున మహాలింగం శివాలింగితం అన్నారు. మద్ది చెట్టు నల్లుకున్న మల్లెతీగని చూసి శంకరాచార్యులు ఇంకొక వారం 10 రోజులు పోతే అబ్బో ఆ అలంకారాలతో ఉన్న శివానంద లహరంతా విశాఖపట్నంలో చెప్పుకోవచ్చు. కాబట్టి అదిగో ఆ మహానుభావుడు ఉన్నాడే, ఆయన అక్కడ ఈ బ్రహ్మాండమంతా శివలింగమైతే పైన చంద్రబింబం మౌళిలో ఉండి ఎలా కరిగి పడుతోందో అలా ఆ బ్రహ్మాండమంతా నిండిపోయిన శివలింగాన్ని ఆ చంద్రుడి మించి కరుగుతున్నదాన్ని నువ్వు ధ్యానమనందు చూడలేకపోతే అదిగో ఆ ధారాపాత్ర అన్న చంద్రుల్లోంచి పడుతున్న అమృతం చేత తడిసిపోతున్నటువంటి శివుణ్ణి అంతటా నిండిన బ్రహ్మాండలింగాన్ని ఈ మహాలింగంలో చూడు. ఇప్పుడు దానికి అద్దు ఆపు ఉందా? అంత మొదలు ఉన్నాయా? లేవు. కాబట్టి అది బ్రహ్మాండ వ్యాప్త దేహ. నీకిక్కడ ఇంతే కనపడినా అంతే. అది బ్రహ్మాండ వ్యాప్తమైనటువంటి దేహం ఉన్నవాడు, ఆయన తప్ప వేరొకడు లేనివాడు, అటువంటి స్థితిని పొందినవాడు. అటువంటి ఈశ్వరామికి అభిషేకం చేస్తున్నాం. లింగము యొక్క గొప్పతనం ఏమిటో తెలుసా అండి? అది అరూపరూపి. ఉపాసన యందు ఒక మెట్టు పైన ఉన్న వాళ్లే చేయగలుగుతారు దాన్ని. రూపమున్నది, మీ మనసు పట్టుకోవడం తేలిక, అలంకారం తేలిక. కరచరణాదులు ఉన్నాయనుకోండి, మీకు తెలిసిపోతుంది ఈయన ఈ మూర్తి అని తెలుస్తుంది. శివలింగానికి అరూపరూపి అని పేరు. దానికి రూపం ఉందా, రూపం లేదా? రూపం ఉంది కాబట్టి కళ్ళ ముందు ఏదో కనపడుతోంది. దానికి కాళ్ళు, చేతులు, చెవులు, నోరు ఏమైనా ఉన్నాయా? ఎటు కూర్చుని అభిషేకం చేయాలంటే దీని ముఖం ఎటండి అని అడిగారు అనుకోండి, 5 కూర్చుంటారు, చుట్టూ కూర్చుని పోసేస్తుంటారు. 10 మంది కూర్చుని పోసేస్తుంటారు. ఇంకా మనకు దక్షిణ దేశం వైపు
ఆ చాలా శౌచ్యంతో లోపలికి వెళ్ళి పోస్తాం. ఉత్తర భారతంలో అలవాటు ఏమిటో తెలుసా అండి? ఎక్కడైనా రావి చెట్టు వేప చెట్టు పెద్దవైపోతే జంటనాగుల్ని ప్రతిష్ఠ చేసేస్తారు మన వాళ్ళు. ఉత్తర దేశంలో ఎక్కడైనా పెద్ద రావి చెట్టు వేప చెట్టు కనబడితే ఓ శివలింగం పెట్టేస్తారు. అందుకే మీరు చూడండి, గంగానది ఒడ్డున హరిద్వార్లో ఎక్కడ పడితే అక్కడ శివలింగాలు ఉంటాయి బయట. ఈ శివలింగాల్ని వాళ్ళు చడానాను సేవ చేస్తారు. దాన్ని చడానా అంటారు వాళ్ళు. చడానా అంటే ఆడ మగ కూడా అక్కడ స్నానం చేసి కాసి నీళ్లు పట్టుకొచ్చి ఆయన మీద పోసేసి వెళ్ళిపోతారు. అది ఆ దేశాచారం, అక్కడ చేస్తారు. దక్షిణ దేశంలో అలా ఆడవాళ్లు శివాభిషేకాలు చేయరు. ఒక్క పురుషులు పూర్ణ శౌచంతో ఉండి నారుద్రో రుద్రమర్చయేత్ మహన్యాసం చేసుకుని అభిషేకం చేస్తారు. మహన్యాసం లేకుండా అభిషేకానికి వెళ్ళరు, ఏదో ప్రత్యేకమైన దీక్షాతత్పరులు అయితే తప్ప. కాబట్టి ఇప్పుడు ఆ శివలింగం అరూపరూపి. మళ్ళీ వెనక్కి రండి, ఎక్కడ వదిలేనో అక్కడికి రండి. రూపం ఉందా? ఉంది. కాళ్ళు చేతులు కనపడుతున్నాయా? కనపట్టలేదు. ఉత్తర దిక్కున కూర్చున్నవాడు నీళ్లు పోసేస్తాడు, దక్షిణ దిక్కున కూర్చున్నవాడు నీళ్లు పోసేస్తాడు, తూర్పు చూస్తూ పోసేస్తారు, పశ్చిమాన్ని చూస్తూ పోసేస్తారు, పైనుంచి పోసేస్తారు. ఎక్కడ పోసినా అభిషేకమే. ఎందుకు? సజ్జోజాత అఘోర తత్పురుష వామదేవ ఈశానములు అనేటటువంటి 5 ముఖాలతో చూస్తుంటాడు. ఆ శివలింగం 5 ముఖాలతో చూస్తోంది. నువ్వు ఎటు పోసినా ముఖం మీద పడిపోతుంది అంతే. అది శివతను అంటారు. శివతను నిజానికి అమ్మవారే, పార్వతీదేవే. ఎందుకంటే తనువులన్నీ ఆవిడ, లోపల ఆత్మ చైతన్యం అంతా ఆయన. కాబట్టి లోకంలో ఇంకోటి ఉండే అవకాశం ఎక్కడుంది? ఆయనే ఉన్నాడు. అదే వ్యాపకత్వము చేత విష్ణు స్వరూపం అవుతుంది. కాబట్టి శివుని యందు విష్ణు ఉంటాడు. అన్నీ ఆయనై ఏకం ఏకమీశమనిషం, ఎల్లప్పుడూ ఆయన ఒక్కడే. ఈ స్థితిని పొంది ఉన్నవాడు అని మీరు భావన చేస్తే ఆయన అరూపరూపి. అందుకని శివలింగము రూపమున్నదా రూపము లేనిదా మీరు చెప్పలేరు. అంత గొప్పదై ఉంటుంది లింగం. అటువంటి లింగము ఏ కోరికనైనా తీరుస్తుంది. చిత్రం ఏమిటో తెలుసా అండి? మీకు చూడగలిగిన దృష్టికోణం ఉండాలి, కానీ ఆ స్థాయిలో అది ఈ బ్రహ్మాండములకన్నిటికీ గుర్తయింది కదూ. కాదు, లింగం అంటే అంటే గమనం. అన్నీ ఎందులోంచి బయటికి వచ్చి కదిలాయో, అన్నీ ఎందులో కలిసిపోయాయో అదే అది. కాబట్టి నిలబడింది కూడా దాంట్లోనే. అన్నీ ఎందులోంచి వచ్చాయో, అన్నీ ఎందులోకి వెళ్ళిపోతాయో అదే శివలింగం. కాబట్టి ఇప్పుడు దాన్ని ఎలా చెప్పాలా? ఫోర్స్ అంటారు దాన్ని. మీ ప్రేమ నాకు చూపించండి అని నేను అడిగాను అనుకోండి, మీకు ప్రేమ ఉంటే నాకు 2 అరటిపళ్ళు ఇస్తారు. కాదు, అరటిపళ్ళు కాదు, మీ ప్రేమ నాకు చూపించండి అని అడిగాను, మీరు చూపించగలరా? ఇట్స్ ఎ ఫోర్స్. లవ్ అనేటటువంటిది నేను దిక్కుమాలిన ప్రేమల గురించి నేను మాట్లాడటలేదు. ప్రతిఫలాపేక్ష లేని ప్రేమ ప్రేమ అంతే. శాస్త్రంలో తల్లిదండ్రులు, గురువు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, భర్త, వీళ్ళది ప్రేమ అంటే వాళ్ళకి ప్రతిఫలాపేక్ష ఉండదు. కాబట్టి అటువంటి ప్రేమ కనపడదు, ప్రేమతో చేసినది కనపడుతుంది అంతే. దయ, మీ దయ చూపించంటే మీరు చూపించలేరు, దయతో మీరు చేసింది కనపడుతుంది అంతే, దయకి ప్రతినిధిగా. అలా ఈ సమస్త ప్రాణులు ఎందులోంచి వచ్చాయో దాన్ని చూపించు. కుదరదా? ఫోర్స్ చూపించలేరు ఎవరు. ఎందులో ఉంటాయో చూపించు, ఎందులోకి వెళ్ళిపోతాయో చూపించు. ఏ ఫోర్స్ తనలోకి తీసేసుకుంటూ ఉంటుందో, ఏ శక్తి తనలోంచి బయటికి విడిచిపెడుతుందో, ఏ శక్తి తన యందు నిలబెడుతుందో దాన్ని మీరు చూపించలేరు. అందుకే ఆయనే ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన నాగ కూర్మ కృకర ధనంజిగ దేవదత్తములన్న 10 వాయువుల రూపంలో దీన్ని నిలబెడుతూ ఉంటాడు, నడిపిస్తూ ఉంటాడు. అదే అందుకే నమస్తే వాయోత్తమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి అనగానే 10 కింద విడిపోతాడు లోపలికి వెళ్ళి. అది శివ అంటే. ప్రాణ, అసలు ప్రాణాయామము అన్నదానికి అర్థం ఏమిటో తెలుసా అండి? స్విచింగ్ ఓవర్ అని. మీరు ఇప్పటి వరకు ఏది ఇది ఉందని అనుకుంటున్నారో అది కూడా ఉండడానికి కారణమైన దాని మీదకి దృష్టి మరల్చడం. అప్పుడు దాని యొక్క శక్తిని మీరు అనుభవిస్తుండాలి ఈశ్వరుడిగా. అది ప్రాణాయామము. అందుకనే పూజ ముందు ప్రాణాయామం చేసి పూజ చేస్తారు. అంటే దీని మించి దాని మీదకి జర్క్ తిరుగుతాడు, ఒక్కసారి అటు అలా తిరుగుతాడు, తిరిగి ఆ స్వరూపాన్ని పట్టుకోవడం మొదలు పెడతాడు. అందుకని ప్రాణాయామం చేస్తే కానీ పూజ మొదలవదు. ఆచమనం చేసి 3 మాటలు స్థూల సూక్ష్మ కారణ శరీరములలో ఉండేటటువంటి తాపములను తీర్చుకుని ప్రాణాయామం చేసి అప్పుడు పూజ మొదలు పెడతాడు. అలా మొదలుపెట్టినప్పుడు ఆ ఊపిరి లోపలికి వెడితే ప్రాణ అదే ఉన్నది
అన్న గౌరవాన్ని ఉంచేది. అది ఆగిపోయినది, ఇక ఇది లేదు. భవతి అంటారు సంస్కృతంలో. ఉన్నది ఉన్నది అనిపించేది ప్రాణమే, ఆ ఊపిరే. అది లోపలికెళ్ళి బయటికి వస్తే ఉన్నాడు. అపానము. మీరు తినకూడని రజోగుణ సంబంధమైనటువంటి పదార్థములు తినేసినప్పుడు అవి ప్రేగుల్ని తినేసి కన్నాలు పడిపోకుండా, లోపల ఇబ్బంది కలగకుండా, పుట్టినటువంటి దుర్గంధ భూయిష్టమైనటువంటి రజోగుణ పదార్థ జనితమైనటువంటి ఆమ్లమైన వాయువులు పైకి వచ్చి పైన ఉన్నటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి అవయవాల్ని, గుండె, ఊపిరితిత్తులు, మెదడు, ఇలాంటి వాటిని దెబ్బ కొట్టకుండా ఈశ్వరుడు శక్తి స్వరూపుడై కిందకి తోసేసి ఆ పదార్థంలోంచి పుట్టిన వాయువునంతటిని వాయు రూపంలో బయటికి పంపిస్తే అపాన. వ్యాన. ఈ శరీరం పడిపోయిన తర్వాత కూడా ఇంకా శిథిలమైపోయినటువంటి ఇంటి చుట్టూ గోడ కట్టి ఇది ఫలానా వారికి చెందినది అని బోర్డు పెట్టినట్టు ఇంకా నేనన్న తాపత్రయంతో జీవుడు చూసుకుంటూ ఉంటాడు దాన్ని. అందుకే 11 రోజులు ఉంచుతారు అశౌచం. 11వ రోజు వేళటికి వెళ్ళి కొట్టుకుంటూ ఉండడం, బీరువాలు తీయడం, తీసి ఇదే వీడు ఉంచింది అంటూ ఉండడం, ఉంగరం ఎవరికి ఇవ్వాలి, వాచి ఎవరికి ఇవ్వాలి, ఈ ఇల్లు ఎన్ని గదులు వేసుకోవాలి, అప్పటికి అసహ్యం వేసి 11వ రోజున వెళ్ళిపోతాడు. అందుని బావా ఇంకెంతకాలం ఏడుస్తామని బావమరిది వచ్చి బట్టలు పెట్టేస్తాడు. వ్యాన. దీన్ని పట్టుకుని ఉంటుంది వాయువు. అభిమాన దేవత అంటారు. ఇది నాది నాది. కొడుకు వచ్చి వెర్రినానా అయిపోయింది వెళ్ళిపోయావు వదిలేయి, దీన్ని కాల్చేద్దాం అనుకుంటున్నాను ఇంకని కాళ్ళు బొటన వేళ్ళు 2 కట్టేస్తాడు. కట్టేసి ప్రేత సంస్కారం అంటారు, మంత్రంతో సంస్కారం చేసేసి నీళ్లు పోసి అభిషేకం చేసేస్తాడు. ఇక తుడవడం ఏముండదు, ఇక నీళ్లు పోయడం ఒకటే ఉంటుంది. ఆ అభిషేకం చేసేసి వ్యానవాయువుని వదిలిచేస్తారు. కాబట్టి శరీరాభిమాన దేవతగా వ్యానము. ఉదానము. ఉదానము అనబడేటటువంటి వాయువు ఆశ్చర్యకరమైన వాయువు. తన శరీరంలోనే తన శరీరానికి తనలాంటి జీవి ఇంకొకటి పుట్టవలసి వచ్చినప్పుడు ఒక వాయువు తన శరీరంలో ఉన్నటువంటి కొన్ని అవయవములలో ప్రవేశించి ఆ అవయవముల గుండా తనలో ఉన్నటువంటి తేజస్సు స్ఖలనం అవడానికి వీలైన రీతిలో మార్పు తీసుకురాగలిగినటువంటి వాయువుకి ఉదాన వాయువు అని పేరు. సమాన. మీరు తినేసి పడుకుంటే తెల్లవారేటప్పటికి 10 గోళ్లు సమానంగా పెరగాలి, వెంట్రుకలు సమానంగా పెరగాలి, అవయవాలు సమానంగా పెరగాలి, ఏది ఎక్కడ ఎగుడు దిగుడు ఉండకూడదు. అలా పెరిగేటట్టు చెయ్యగలిగిన వాయువు సమాన. ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన నాగా. నువ్వు అదే పనిగా డబ్బుల కోసం సంపాదించడానికి తిరుగుతుంటే ఓరి పిచ్చాడా, లోపల పదార్థం అయిపోయింది, శక్తి అయిపోయింది, ఏదైనా తినని మంట రూపంలో తినమని అడిగేటటువంటి వాయువేదో దానికి నాగా. కూర్మ. కూర్మ అంటే కాంతి. తాను ఎంత ఉపాసనతో ఉన్నాడో తెలియచెప్పేటటువంటి కాంతి ఆరా చుట్టూ పట్టి ఉంటుంది, దాన్ని కూర్మ. కృకర. కృకర అంటే తిన్నది. నాగా కృకర అటు ఇటు అవుతుంటాయి. ఒక్కొక్కసారి నాగా ఎక్కువ తినేస్తే త్రేణుపుగా వస్తుంది. కృకర ఆకలి పుట్టిస్తుంది. కృకర ఆకలి పుట్టిస్తే నువ్వు ఆకలి తీరడానికే తినాలి. 3వ వంతు నీటికి, 3వ వంతు గాలికి ఉంచి 3వ వంతు పదార్థంతో నింపాలి. కానీ నాలుక రుచి కోసమని నువ్వు తినేస్తే ఈ లోపలంతా నిండిపోతే గాలి నీరు తిరగడానికి చోటు లేకపోతే ఇక తినవద్దు, ఇక తినవద్దు అని త్రేణుపు రూపంలో ఈశ్వరుడు చెప్తాడు. నాగా, కూర్మ, కృకర, ధనంజయ. ఈ శరీరాల కంటే మనుష్య శరీరాలకి తీసుకెళ్లి అంత్యేష్టి సంస్కారం చేస్తారు, కాల్చడమో పూడ్చడమో. మరి మిగిలిన ప్రాణులు, ఓ కుక్క చచ్చిపోయింది, ఇంట్లో కుక్కే, కాళ్ళకి తాడు కట్టి లాగి తీసుకెళ్లి డొంకల్లో బారేస్తారు. లోపల ఉన్న ధనంజయ వాయువు ఆ శరీరం బాగా ఉబ్బిపోయేటట్టు చేసి, పగిలిపోయేటట్టు చేసి పిండాండంలో ఉన్నటువంటి పంచభూతాల్ని బ్రహ్మాండంలో ఉన్న పంచభూతాల్లో కలిపేస్తుంది. అలా కలిపేసే వాయువు ధనంజయ. చిట్ట చివరిది దేవదత్త. దేవదత్త అంటే మీరు శరీరం బడలిపోయినా సరే ఆగకుండా అదే పనిగా పనిచేస్తుంటే నీ జ్ఞానేంద్రియ కర్మేంద్రియములు బడలిపోయాయి, కాసేపు వాటిని అలా విశ్రాంతిని, ఈ శక్తుల్ని లోపలికి తీసుకుని మళ్ళీ వాటికి ఛార్జింగ్ పెడతాను, వాటికి శక్తినిస్తాను అని కాసేపు నిద్రపో నిద్రపో అని వాయు రూపంలో చెప్తాడు. ఆవలింత. కాబట్టి ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన నాగ కూర్మ కృకర ధనంజయ దేవదత్తములన్న వాయువులతో ఆ ఈశ్వరుడు లోపలుండి సమస్తమును నిర్వహణ చేస్తున్నాడు. ఆయన శివుడు. ఎక్కడ చూస్తావు శివుణ్ణి? ఆవలింతలో శివుడున్నాడు, త్రేణుపులో శివుడున్నాడు, ఆకలిలో శివుడున్నాడు, దాహంలో శివుడున్నాడు, నిద్రలో శివుడున్నాడు, అన్నిటా శివుడున్నాడు. శివుడు లేనిది ఎక్కడుంది? శివుడు ఎక్కడున్నాడు చూపించమని అడక్కో, శివుడు లేనిదేదని అడుగు. అంతటా శివుడున్నాడు.
ఆయన్ని చూడాలని నీకు అనిపిస్తే అదిగో బ్రహ్మాండమా విస్ఫుర జ్యోతిస్పాటక లింగ మౌళి విలసత్పూర్ణేందో వాంతామృతై, అదిగో శివలింగ రూపంలో ఉన్నాడు. ఇన్ని నీకు ఇచ్చిన వాడి మీద ఇన్ని నీళ్లు పోస్తే పొంగిపోతాడు. ఓ నిన్ను చల్లగా ఉంచాను. మన వాళ్ళు వేడిగా ఉంచండి అనరు, చల్లగా చూడండి. మేము చల్లగా ఉండాలనండి, పిల్లా పాపలతో చల్లగా ఉండాలనండి అంటారు. మీ చల్లతనం అంతా, లోకం చల్లతనం అంతా శివలింగం చల్లతనం మీద ఉంటుంది. ఆయననిచ్చిన నీళ్ళే ఆయన ఎత్తి మీద పోసి, పోయడానికి టైం లేదు, నేను ఇంటికి వెళ్ళిపోవాలంటే పైన పాత్రలో పోసి వెళ్ళిపో, చుక్కా చుక్కా పడుతుంటే నేను ఇక్కడ చల్లగా ఉండి నేను చల్లగా ఉంచుతానంటాడు. అంతటి ఉదారుడు నా తండ్రి. కాబట్టి ఆయన అరూపరూపి. ఎందులోంచి వచ్చిందో, ఎందులోకి వెడుతోందో, ఏది నిలబడుతోందో చెప్పమంటే ఎలా చూపిస్తాం? ప్రేమ చూపించగలవా? దయని చూపించగలవా? కోపంతో చేసే పని కనపడుతుంది, కోపాన్ని చూపించగలవా? ఇవి ఎలా చూపించలేవో, దేనిలోండి వస్తోందో, దేనిలో నిలబడుతోందో, దేనిలోకి వెళ్ళిపోతోందో చూపించడం కుదరదు కనుక ఆ మూడిటికి గుర్తుగా పెట్టబడినదే లింగము. లింగము గుర్తు కాదు. లింగం ఎందులోకి లయమైపోయి ఎందులోంచి బయటికి వస్తోందో అదే శివలింగము. అందులోకి వెళ్ళి అందులోంచి బయటికి వచ్చింది, కాసేపు ఉంది, మళ్ళీ లోపలికి వెళ్ళిపోయే లోపల అంతసేపు అక్కడ ఉన్నట్టు లెక్కేనా కాదా? కోటేశ్వరరావు గారు 6:30కి వేదిక మీద కూర్చున్నాడు. కోటేశ్వరరావు గారు ఏదో 8 దాటాక బలానా సమయానికి దిగిపోయాడు. కోటేశ్వరరావు గారు వచ్చిన సమయానికి వెళ్ళిపోయిన సమయము చెప్తే కోటేశ్వరరావు గారు ఉన్న సమయం స్థితేనా కాదా? ఉన్నట్టేనా? కాబట్టి ఇప్పుడు ఉన్నది వెళ్ళినది లయమైపోయింది ఆయన ఎందే అయితే ఆయనే స్థితికారుడు, ఆయనే విష్ణువు. ఇప్పుడు ఆయనకి విష్ణువుకి తేడా ఏమిటి? ఆయన విష్ణువు కాకపోవడం ఏమిటి? ఆయనే విష్ణువు, విష్ణువే శివుడు. కాబట్టి వాళ్ళిద్దరు ఒకటై ఉన్నారు. ఇది శివలింగము యొక్క స్వరూపం. ఈ భావన కలిగి పొంగు కలగగానే ఆయన ఏం చేస్తాడో తెలుసా అండి? దడ 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 చలపరిచేస్తాడు. అందుకే ఎక్కడెక్కడ వేడెక్కిపోతుందో అక్కడక్కడ శివలింగానికి అభిషేకం చేసేయండి అంటాడు. పిల్లలు పుట్టట్లేదండి, నీ మనసు వేడెక్కిపోతోంది, అభిషేకాలు చేసుకోండి. కొడుకు సరిగా ఉండట్లేదు, అభిషేకం చేసుకోండి. ఇంట్లో పెళ్లి పెట్టుకున్నాం, పెద్ద ఆవిడ మంచంలో పడుకుంది, అభిషేకం చేసుకోండి. భూమి కొనుక్కుందాం అనుకుంటున్నాను, అభిషేకం చేసుకోండి. మంచి పదవి రావాలనుంది, అభిషేకం చేసుకోండి. కస్తూరి జలాలతో చేశావా చక్రవర్తిత్వం, మారేడు జలౌదకంతో చేశావా సమస్తమైనటువంటి భోగభాగ్యాలు, రోజు ఆవు పాలతో చేశావా జ్ఞానం కలుగుతుంది, పంచదారతో చేశావా అహంకారం పోతుంది, నీతితో చేశావా ఆరోగ్యం కలుగుతుంది. ఒక్కొక్క ప్రత్యేక పరిస్థితుల్లో ఒక్కొక్క రకంగా అభిషేకం చేసి తీర్థం ఇస్తారు కూడా. నేను పేర్లు చెప్పకూడదు, కేవలం శివాభిషేక తీర్థం ఇచ్చి వ్యాధులు నయించేసిన మహాపురుషులు ఉన్నారు. పుచ్చుకునేవాడికి ఇచ్చేవాడి యొక్క దార్ఢ్యము శక్తి పుచ్చుకునేవాడి ఎందు కూడా నిష్టతో ఉన్ననాడు. కాకినాడలోనే తెలుసు నాకు ఒక మహానుభావుడు. కాబట్టి అంతటి శక్తి కలిగినది శివలింగము. కాబట్టి అటువంటి శివలింగం మీదున్నదో ఆ మహానుభావుడే మృడః. ఆయన సుఖముగా ఉండందరికీ సుఖములు ఇస్తాడు. ఆయనే అపవర్గప్రదో అని చదువుతున్నాం కదా, ఆయనే నీ దుఃఖమునంతటినీ తీసేస్తాడు. దుఃఖమంతా ఎప్పుడు పోతుంది? జ్ఞానము కలిగి ఇది నేను కాదని తెలిసిపోగానే ఆ జ్ఞానము ఆయన ఇచ్చేస్తాడు, మోక్షం ఇచ్చేస్తాడు. కాబట్టి అనంతః. కాబట్టి అక్కడ మొదలెట్టాం, ఇక్కడికి తేలగలిగాం. అనంతః. ఇప్పుడు చెప్పండి, ఆ అనంతః శివలింగ భావనకి అంతముండదు. ఏది చేస్తున్నా మీరు ఏది శివ సంబంధంగా చెయ్యకుండా ఉండగలరు. అటువంటి లింగము ఎక్కడికైనా వచ్చేస్తుంది. మీకు ఆర్తి కలగాలి కానీ అన్నీ చేసేవాడు మీకు ఎక్కడైనా కనపడతాడు. అందుకు కదా దూర్జటి కాళహస్తీశ్వర శతకంలో నిన్నే రూపముగా తలంతు మొదిలో నీరూపు మోకాలో స్త్రీచన్నో కుంచమో మేకపెంటికయో ఈ సందేహముల్ మాన్పి నా కన్నారంభవదీయమూర్తి సగుణాకారంబుగా చూపవే చిన్నీరేజ విహారమత్త మధుపా శ్రీకాళహస్తీశ్వర. నీ రూపంబు తలంపగా తుది మొదల్ నేగాన నీవైనచో రారమ్మనియంతు చెప్పవు వృధారంభంబులింకేటికిన్ పాలన్ముంచుము నీటముంచుమిక నిన్నే నమ్మినాడంజుమి శ్రీరామార్చిత పాద పద్మయుగళ శ్రీకాళహస్తీశ్వర. నీ ఆద్యంతములు తెలియట్లేదు, నువ్వే చెప్పవా? రామచంద్రమూర్తి చేత అర్చన చేయబడిన ఓ శివ, నువ్వు వచ్చి చెప్పకపోతే నాకు ఎలా తెలుస్తుంది? నువ్వు వచ్చి చెప్పవా అని అడుగుతారు. నిన్నే రూపముగా తలంతు మదిలో ఆ ఆర్తి నీకు ఉండాలి, కానీ నీ కోసం శివుడు వచ్చేస్తాడు. ఆ లింగం ఆ గుర్తుగా వస్తుంది. అర్జునుడు శివాభిషేకం చెయ్యాలని పరుగు పరుగున విడిపోతున్నాడు శిబిరంలోంచి. మహాశివరాత్రిని కృష్ణ భగవానుడు ఎదురొచ్చాడు. బావా ఎక్కడికి ఎడుతున్నావు అన్నాడు. ఎక్కడికి ఎడుతున్నాను ఏమిటి బావా? ఇవాళ శివరాత్రి, అభిషేకం చేయడానికి శివాలయానికి ఎడుతున్నాను. అయ్య పిచ్చి బావా, శివుడు లేనిదేమిటి ఎక్కడుందా? అన్ని చోట్ల ఉన్నాడు.
అదేంటి బావా అలా అంటావు, శివలింగం ఉండద్దు, శివలింగం ఎక్కడ కావాలి చెప్పు, ఇదిగో అభిషేకం చేసుకుంటావా? ఓ బల్ల మీద కాలు పెట్టి పంచె పైకెత్తి మోకాలు చూపించాడు. కృష్ణ భగవానుడి మోకాల్లోకి శివలింగం వచ్చేసింది. అంతే, దానికి అభిషేకం చేశాడు అర్జునుడు. నీ రూపు మోకాలు స్త్రీ చన్ను. ఒక మహారాజు తెల్లవారితే మహాశివరాత్రి, ఎవరో ఒక నర్తకి ఇంటికి వెళ్ళిపోయాడు, ఆవిడితో భోగం అనుభవించి పడుకున్నాడు. తెల్లవారిపోయింది, 3 అయిపోయింది. ఆయన తెల్లవారుజామున చీకటి ఇంకా బాగా విచ్చుకోకముందు అంతఃపురానికి వెళ్ళిపోదాం అనుకున్నాడు. గాఢ నిద్ర పట్టేసింది, ఆవిడితో రమించి నిద్రపోయాడు. ఆ నిద్రపోయి ఉండగా ఎక్కడ చూసినా గంటలు వినపడుతున్నాయి. ప్రాతస్మరామి గణనాథ మనాథ బంధుం సింధూరపూరప దిశోపిత గంట యుగ్మం బుద్ధండ విఘ్న పరిఖండ నచండ దండ మాఖండలాదిసురనాయక బృంద వంద్యం కళాభ్యాం చూడాలంకృత శిచి కళాభ్యాం నిజతప ఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం అస్తోకత్రిభువన శివాభ్యాం హృది పునర్భవాభ్యాం ఆనందస్ఫురదనుభవాభ్యాం నతిర్యం. పూజలు చేసేస్తున్నారు. గవాక్షంలోకి వచ్చి చూశాడు. ఓ గుంపులు గుంపులుగా వెళ్ళిపోతున్నారు అభిషేకాలకి. అరే రే, ఇప్పుడు నేను బయటికి వెడితే గుర్తుపడతాడు రాజు రాజనర్తకి ఇంట్లో ఉండిపోయాడని. ఎలా నా తండ్రిని ఎలా ఆరాధన చేయడం శివరాత్రి అని బెంగ పెట్టుకుని అలా చూశాడు. నిద్రపోతున్నటువంటి రాజనర్తకి యొక్క స్తనము వెల్లకిలా పడుకోవడంలో శివలింగంలా దర్శనమైంది ఆయనకి. అంతే, ఆమె స్తన్యమునందు శివలింగాన్ని చూశాడు ఆర్తితో. అక్కడ ఉన్న నీటి పాత్ర తీసుకెళ్లి గబగబా నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ అంటూ నీళ్లు పోశాడు. ఆమె స్తన్యము శివలింగంగా మారిపోయింది. ఆయన భక్తికి లొంగిపోయాడంతే శివుడు. నీ రూపు మోకాలో స్త్రీ చన్నో కుంచమో ఒక వైశ్యుడు. ఆయనకి మహాప్రీతి శివుడంటే. కానీ పొద్దున్నే కొట్టి తీయాలి, ఓ 1/4 కిలో ఆవాలు, 2 రూపాయల చింతపండు అన్నీ కడుతూ ఉండాలి. ఆయన ఉట్టినే ఉండలేక కుంచాన్ని బోర్లించరు అసలు. అలాంటిది ఆయన కుంచం బోర్లించి అదే శివలింగం అనుకుని వచ్చిన వాళ్ళతో మాట్లాడుతూ కసిన తెల్లటి బియ్యం నీళ్లలో నానబెట్టి అక్కడ పెట్టుకుని తడిపేసి అక్కడ పెట్టుకుని, ఒరే వాళ్ళకి సరుకుల చీటీ కట్టరా అనేవాడు. కొట్లో వాళ్ళు కడుతుండేవారు. ఆఖరణ ఆయన పక్కన రేట్లేసి కూడేస్తాడు. ఈలోగా ఓ గింజ తీసి ఓం నిధనపతయే నమః, ఓం నిధనపతాంతికాయ నమః, ఓం ఊర్ధ్వాయ నమః, ఓం ఊర్ధ్వలింగాయ నమః, ఓం హిరణ్యాయ నమః, ఓం హిరణ్యలింగాయ నమః చేసేస్తుండేవాడు పూజ. కొన్నాళ్ళకి ఆ కొంచెం శివలింగం అయిపోయింది.